ఇట్స్ ప్లెజర్ టు మై ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. జన్మించిన మా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి 13వ తేదీన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది ఏంటంటే అది ఎందుకంటే ఈ దేశం ఏ రాజ్యాంగం పైన నడుస్తుందో, ఈ దేశం ఏ చట్టాలను అనుసరించి నడుచుకుంటుందో అనేసి ప్రజలకు అవగాహన కల్పిద్దామనేసి ఒక పోస్ట్ అయితే జరగడం. కానీ కొన్ని కారణాల వల్ల అది కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల కొంచెం డిలే అవుతాం వచ్చింది. ఇది వాస్తవం. ఈరోజు నేను విషయం ఏం మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడైతే ఏం చెప్పాలనుకోలేదు. మొదట నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందామనేసి మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు భోగిరాజు. నా వయసు 21 సంవత్సరాలు 64 రోజులు అనేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మా ఊరు వచ్చేసి గోర్మేకలపల్లి, రొద్దం మండలం, సత్యసాయి జిల్లా. నా స్కూల్ విద్యాభ్యాసం మొత్తం అనేసి మా ఊరు పక్క ఊర్లో మొత్తం 10వ తరగతి వరకు చదివినాను. తదనంతరం ఇంటర్మీడియట్ వచ్చేసి మడకశీర ఎంజేపీ కాలేజీలో అయితే చదివినాను గుండమల్ల. తర్వాత BA వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఇది అనంతపూర్లో చదివడం జరిగింది. తదనంతరం BA తర్వాత ఏం చేద్దామనేసి లా అనేసి నేను ఎంచుకోవడం జరిగింది. ఆ లా వచ్చేసి మళ్ళీ ఇదే అనంతపూర్లో ఇదే ఎస్కే యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, లా ఫస్ట్ ఇయర్. తర్వాత ఏంటంటే మీకు అందరికీ ఒక విషయం చెప్దాం అనుకునేది ఏంటంటే, అది నన్ను అప్పుడే లాయర్ అనుకుంటున్నారంట చాలా మంది. నేను లాయర్ కాదు, అది తప్పు. నేను ఫస్ట్ ఇయర్ మాత్రమే, లా ఫస్ట్ ఇయర్. ఈ న్యాయ వ్యవస్థ అనేసి, న్యాయశాస్త్రం అనేసి 1,00,000 మెట్లు నా పర్వతం అనుకుంటే నేను వేసింది ఇంకా ఒక్క అడుగు మాత్రమే. సరే, వచ్చే రోజుల్లో భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఆర్టికల్ 19(1)A ప్రకారం నేను నాకు అనిపించిన మరియు నాకు తెలిసి వచ్చిన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నా. అది నా హక్కుగా భావిస్తున్నా. ఈ భారత రాజ్యాంగం నాకు ఆ అవకాశం కల్పించింది. సో ఓకే, వచ్చే వీడియోలో మళ్ళీ ముందుకు వస్తా.